యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా తీరానికి సమీపంలో విన్నర్ అనే భారీ సరుకు రవాణా నౌక సముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం అక్కడ నేవీ సిబ్బంది ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జపాన్ లోని టోక్యో, ఇబరాకి, సైతమా తదితర నగరాల్లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 5గురు తీవ్రంగా గాయపడ్డారు మరియు పలు భవనాలు కంపించాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సును ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. హైదరాబాద్ కేంద్రీయ వస్తుసేవల పన్ను అధికారులు నగరంలో అక్రమంగా నడుస్తున్న ఒక పాన్ మసాలా తయారీ యూనిట్ ను గుర్తించారు. సుమారు 160 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాగల కొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.